మన ఆరాధన కొరకై తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుతాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముందు ఇయ్యబడును. ఈ చదువుబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు త్రియేక దేవుని గూర్చి ఇక్కడ స్పష్టంగా చెబుతున్నటువంటి మాట, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఒకే దేవుడు, కానీ ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూపుతున్నట్లుగా చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి, ఆత్మ, యేసు క్రీస్తు అని రాయబడిన మాట చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులగుటకు యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి. ఇక్కడ మొదటిగా తండ్రి అయిన దేవుని గురించి, 2 పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, 3 యేసు క్రీస్తు రక్తము వలన పవిత్ర పరచబడిన వారు. కనుక ఇక్కడ మాట ఒక్కటిగా కనబడుతున్నా ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూస్తాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడాను మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మీరు వెళ్ళి సమస్త ప్రజలను నా శిష్యులనుగా చేయుడి, మీకు నేను ఏ సంగతులైతే చెప్పానో వాటిని బోధిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిచ్చుచు అందరినీ నా శిష్యులనుగా చేయుడి అని ప్రభు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట, భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఉన్నవాడు అని రాయబడి ఉంది. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ యోహాను ప్రకటిస్తున్నటువంటి మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో వాడు ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. కనుక ఇక్కడ 3 కాలాలలో, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఇక్కడ సర్వాధికారము కలిగినటువంటి వాడు. అల్ఫా ఓమేగా, ఆదియు అంతం ఆయనే. ఇక్కడ 5 సంఖ్య కింద ఫుట్నోట్లో వ్రాయబడిన మాట, ఆదియు అంతము ఆయనే అయినట్లుగా వ్రాయబడినది. కనుక పేర ఆది కాలంలో తండ్రిగాను, భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో కుమారుడుగాను, భవిష్యత్ కాలంలో పరిశుద్ధాత్ముడుగాను ఆయన ఏలుచున్నాడు అని వ్రాయబడిన మాటను చూస్తాం. కనుక పేర ఆది కాలంలో ఆయన తండ్రిగా ఏమి చేశాడు అనేది మొదటిగా చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం దయచేసి 24వ వచనం గమనించండి. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను. ఇక్కడ దేవుడు చెప్పుచున్నటువంటి మొదటి మాట, నేనే సమస్తమును జరిగించు వాడను. ఇక్కడ ఆయన జరిగించినటువంటి మొట్టమొదటి కార్యం ఏమిటి అంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో
ఆయన సృష్టి అంతటిని నిర్మించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆయన నోటి మాట చేత సమస్తమును సృష్టించినటువంటి దేవుడుగా చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. ఈ సృష్టి అంతా ముగించిన తరువాత 6వ దినమందు ఆయన నరుని చేయడానికి ఆలోచన చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆయన చేసినటువంటి ఆలోచనను వారు కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో నరులను మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము. అంటే ఇక్కడ నరుని చేయవలసి వచ్చేటప్పటికి కొంత ఆలోచన చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే నోటి మాట చేత సృష్టిలో ఉన్నటువంటి అన్నిటి ప్రకారం చేయకుండా నరుని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో చేయ నిమిత్తమై వారు కలిసి ఆలోచన చేసినట్లుగా చూస్తాం. వారు ఆలోచించి ఒక నిర్ణయానికి రాగా నరులను మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము. ఈ నరుడు ఎట్లాగా నిర్మించబడ్డాడు అంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు నూదుగా నరుడు జీవాత్మాయను. ఇదే విషయాన్ని మీరు యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిపోయినటువంటి ఎముకలన్నిటినీ ప్రవచన రూపం ఎత్తి వాటన్నిటి మీద మాంసము, నరములు, మాంసము, శరీరం ఇవన్నీ కప్పివేయబడిగా వాటిలో ఏమాత్రం కూడా జీవం లేదు అని రాయబడి ఉన్నది. అప్పుడు దేవుడు అన్నాడు, నరపుత్రుడా, నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి వారిలోనికి ప్రవేశించినట్లు ప్రవచించుము అనేటప్పటికీ దేవుని మాటను అనుసరించి యెహెజ్కేలు ప్రవచించగా వారు గొప్ప సైన్యముగా చేయబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింప చేయుచున్నది గాని శరీరము కేవలము నిష్ప్రయోజనము అని రాయబడింది. ఆత్మ లేకపోతే మనుషుడు ఎందుకు పనికిరానటువంటి వాడే, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని రాయబడినటువంటి మాటను చూస్తాం. కనుక ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాట యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నిన్ను గర్భములో నిర్మించి నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. 6, 7 వచనం. 7వ వచనం, ఆదిలోనున్న జనము నియమించినది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రకటించవలెను. అట్టివారు భవిష్యత్ విషయములను రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. కనుక ఇక్కడ ఆదిలో చేసినటువంటి దేవుడు నేనే సమస్తమును కూడా నిర్వహించువాడని అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. ఆ తర్వాత దేవుడు ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 26వ వచనంలో మనము కూడి వాదింతుము రండి, నీ మూల పితరుడు కూడాను పాపము చేసిన వాడే అని దేవుడు సెలవిచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ ఆదిలో జరిగినటువంటి సంగతి ఆయనే సమస్తమును నిర్వహించినటువంటి వాడు. ఇక్కడ నీ మూల పితరుడు కూడాను పాపము చేసిన వాడే ఇక్కడ ఆదామును ఎత్తి చూపుతూ దేవుడు చెప్పినటువంటి మాట. ఇక్కడ ఎందుకు వారు పాపము చేయవలసి వచ్చింది అంటే దైవ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చేటువంటి మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట, ప్రతివాడు తన స్వకీయ దురాశల వలన మరులు కొల్పబడిన వాడై ఏడవబడి పాపమును కనగా అని రాయబడి ఉన్నది. వారి యొక్క సొంత ఆలోచన, సొంత జ్ఞానాన్ని అనుసరించి సాతాను మాటల చేత మరులు కొల్పబడినటువంటి వారై పాపములోనికి ఏడవబడి పాపమును కనగా పాపము పరపక్కమై మరణమును కనినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక మొదటిగా ఆదిలో ఆయన చేసినటువంటిది సమస్తమును నేనే జరిగించువాడని, సృష్టి ఆరంభం నుంచి మనుషుడు నిర్మించి
మనుషుడు పాపము చేసి పాపములో పడే వరకు దేవుడు మనిషిని వెంబడించినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇది ఆదిలో దేవుడు చేసినటువంటి సమస్తము జరిగించిన కార్యం. రెండవదిగా చూస్తాం ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేవు. ఇప్పుడు ఇక్కడ రెండవదిగా చెప్పండి మాట ఏంటంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రాజు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రాజు. ఈ లోకమంతటికి దేవుడు రాజుగా ఉండి ఈ లోకం ఎడల దేవుడు చూపినటువంటి కార్యం ఏమిటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, హద్దు లేనటువంటి ప్రేమతో దేవుడు లోకాన్ని ప్రేమించినట్లుగా చూస్తాం. ఇక్కడ లోకాన్ని హద్దు లేనటువంటి ప్రేమతో దేవుడు ప్రేమించడానికి కారణం ఏమిటంటే ఆయన స్వరూపము, ఆయన పోలిక, ఆయన ఆత్మ అనుగ్రహించబడినటువంటి మనిషి ఇక్కడ పాపము చేయగా ఒక రాజుగా సర్వలోకాన్ని పరిపాలించేటువంటి ఒక రాజుగా వారి క్షేమమును కోరినటువంటి వాడై ఉన్నట్లుగా చూస్తాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివితే ఆయన తన శ్వాస నిశ్వాసములను తిరిగి తీసుకుని ఎడల నరులు నశించెదరు అని రాయబడినది. ఆదాము పాపము చేసినప్పుడు తిరిగి మరల ఆదామును మంటికి అప్పగించకుండా ఆయన వాని చూపినటువంటి ప్రేమ, ఏడాది గొర్రెపిల్లగా వధించబడినటువంటి గొర్రెపిల్లలను వధించి వారి పాపములు క్షమించి ఆ గొర్రెపిల్ల చర్మములతో చొక్కాయలు వారికి కుట్టించి ఏదేను తోట నుండి బయటకు పంపివేసినట్లుగా వ్రాయబడి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో దేవుడైన యెహోవా వారిని ఏదేను నుండి వెళ్ళగొట్టి అనే మాట వ్రాయబడినట్లుగా చూస్తాం. కనుక మీరు ఆయన పాపము చేసినప్పుడు తిరిగి మరణ తన శ్వాసను తిరిగి తీసుకొనకుండా వారి యొక్క పాప పరిహారార్థమై గొర్రె పిల్లలను వారి నిమిత్తమై బలి అర్పించి వారి పాపమును పరిహరించి ఆ చర్మపు చొక్కాలతో వారిని కుట్టి బయటకు పంపేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభుని లోకానికి పంపించడంలో లోకానికి తీర్పు తీర్చుటకు ఆయనను పంపలేదు కానీ ఆయన అందరినీ రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చెను అని రాయబడి ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట చదువుతాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు అంగీకరించడంలో ఏ విధమైనటువంటి సందేహము కానీ లేనటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకత్వం కలిగిన మాటగా చూస్తాం. ఎందుకు ఆ మాట వ్రాయబడింది? సంపూర్ణంగా అంగీకరించుటకు అని ఎందుకు రాయబడిందంటే మనుషుని యొక్క పాపము పరిహారము చేయబడు నిమిత్తమై ఏదైతే మనుషుని పాపము పరిహరించబడుతుందో ఆ పరిహరించే కార్యాన్ని ఆయన జరిగించినట్లుగా చూస్తాం. అంటే మనుషుని పాపం ఎట్లా పోతున్నది అంటే రక్తము అవసరము అని ప్రతి గ్రంథం చెబుతున్నట్లుగా చూస్తాం. బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఇతర ఏ గ్రంథమైనా కావచ్చు. మనుషుని పాపము తీసివేయాలి అంటే రక్తము అవసరము అని చెప్పబడింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును అని రాయబడిన మాట చూస్తాం. కనుక ఇక్కడ ఆయనే నిజమైన దేవుడు అని అనడానికి ఆయన స్వరూపమందు చేయబడినటువంటి మనుషులు పాపము ద్వారా పాతాళానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడగా వారిని పాతాళం నుండి తప్పించబడు నిమిత్తమై ఆయనను ఈ లోకానికి పంపినట్లుగా వ్రాయబడి ఉంది. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారులుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక
నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడు. కాబట్టి ఆదిలో తండ్రి చేసినటువంటి కార్యం ఇక్కడ వర్తమాన కాలంలో దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన ఈ లోక రక్షణార్థమై ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ మూడవదిగా చెప్పబడినటువంటి మాట ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఇక్కడ దేవుడు ఆయనే, మధ్యవర్తి ఆయనే, తర్వాత క్రీస్తు యేసు నరుడు కూడాను ఆయనే ఆయన రాయబడిన మాట చూస్తాం. అంటే దేవుడుగా ఆదిలో చేసినటువంటి కార్యాన్ని చేయగా ఆయన స్వరూపమందు చేయబడినటువంటి మనుషుడు పాపము చేయగా ఆ పాపము నుండి మనుషుడు పాతాళానికి వెళ్ళవలసిన వాడై ఉండగా వారిని తిరిగి మరల దేవుని దగ్గరకు రప్పించడానికి ఇక్కడ మధ్యవర్తిని పంపినట్లుగా చూస్తాం. ఆయనే క్రీస్తు, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఇప్పుడు దేవునికి మనుషులకు మధ్య ఒక మధ్యవర్తి అవసరం. ఎందుకు మధ్యవర్తి అవసరం అని అంటే దేవునికి నరులకు మధ్యన ఉన్నటువంటి ఒక వివాదం తీర్చు నిమిత్తమై మధ్యవర్తి అవసరమై ఉన్నట్లుగా చూస్తాం. మనం లోకంలో చూస్తాం కొన్ని పరిస్థితుల్లో ఏదైనా ఒక ప్రాంతంలో గొడవ వచ్చినప్పుడు కానీ, లేక ఒక కుటుంబంలో లేక కలహం ఆరంభమైనప్పుడు కానీ వారిని ఇరువురిని సమాధాన పరుచుటకు, వారి సమస్య పరిష్కరించుటకు ఆ ఊరి పెద్దనో లేక ఎవరైనా ఒక వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకున్నటువంటి సందర్భాలను చూస్తాం. ఇప్పుడు దేవునికి నరులకు మధ్య ఉన్నటువంటి తేడా, మధ్యవర్తి ఎందుకు అవసరమయ్యాడు అని అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట చదువుతాం, రండి మనము వివాదము. ఏమిటి మనుషునికి దేవునికి మధ్య ఉన్న వివాదం? దేవుడు అంటున్నాడు, రండి మనం వివాదం తీర్చుకుందుము. ఏమిటి నరులకు దేవునికి మధ్య ఉన్నటువంటి వివాదం అంటే దేవుడు నరులందరినీ చూసి పలుకుతున్నటువంటి మాట. చూడండి, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 34, 35 వచనాలు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 34, 35 వచనాలు. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీద కనబడుచున్నది. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. ఇప్పుడు రండి మన వివాదం తీర్చుకుందాము. ఏమిటి దేవునికి మనుషులకు మధ్య ఉన్న వివాదం అంటే మనుషుడేమో నేను పరిశుద్ధుడును, నా యందు ఏ పాపం కూడాను లేదు అని ఇక్కడ నరుడు చెబుతున్నట్లుగా చూస్తాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నరుల యొక్క ప్రాణ రక్త దోషము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. ఈ నరుల దోషం యొక్క ఆ రక్తము తుడిచివేయడానికి ఇలా ఏది అవసరము అంటే అది రక్తము అవసరమై ఉన్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ మధ్యవర్తి ఎందుకు అని అంటే నరులకు దేవునికి మధ్యవర్తి మనుషుడి యొక్క పాప స్థితిని తెలియపరిచి దేవునితో సమాధాన పరచడానికి వచ్చినటువంటి వ్యక్తే ఈ మధ్యవర్తి అయి ఉన్నట్లుగా చూస్తాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం, నా హృదయమును శుద్ధి చేసుకుని ఉన్నాను, నా పాపమును పోగొట్టుకుని ఉన్నాను, పవిత్రుడు నలుదొగనదగిన వాడు ఎవడు? ఇక్కడ వేయబడిన ప్రశ్న ఏంటంటే నా హృదయం శుద్ధిపరుచుకున్నాను, నా పాపమును పోగొట్టుకుని పవిత్రుడు అనుకొనదగిన వాడు ఎవడు? మనుషుడు చేసినటువంటి పాపము ఇక్కడ అంత సామాన్యంగా పోయేది కాదు. మనుషుడు చేసేటువంటి కార్యాల వలన వాడు నా పాపం పోయిందని అనుకుంటున్నాడు కానీ అయితే దేవునికి అది ఎట్లా కనబడుతుందంటే ఇదే ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట. చూడండి, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, నీవు క్షారముతో కడుగుకొనెను,
విస్తారమైన సబ్బు రాసుకునేను, నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. కనుక మధ్యవర్తి ఎందుకు అవసరము అంటే, మనుషుడు చేసినటువంటి పాపము ద్వారా మనుషుడు దేవునికి శత్రువు అయినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ శత్రువును ఉద్దేశించే దేవుడు అంటున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందుము. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏలయనగా మనము శత్రువులమై ఉండగా అని రాయబడి ఉన్నది. ఏలయనగా మనము శత్రువులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉన్నాం. ఎందుకు శత్రుత్వం వచ్చిందంటే, నేను పరిశుద్ధుడును అని మనుషుడు అంటాడు, దేవుడేమో నువ్వు పాపివి, నువ్వు పాపం ఉంది, పాపము రక్తము వలె నువ్వు క్షారముతో కడుక్కొను, విస్తారమైన సబ్బు రాసుకొను, నీ దోషము నాకు మరకవలె కనబడుచున్నది అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక వీరి ఇరువురు మధ్య ఉన్నటువంటి ఆ వివాదాన్ని తీర్చుకొనడానికి ఇక్కడ మధ్యవర్తిగా వచ్చినట్లుగా చూస్తాం. అంటే మనుషుడు తను తాను పవిత్రుడును అని ఎంచుకొనుచున్నాడు అంటే అర్థం ఏంటంటే, తనను తానే మోసం చేసుకుంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము అని రాయబడినది. మనుషుడు పాపంలోనే ఉండి ఆ పాపంలోనే దేవుని దగ్గరికి వెళుతూ, నా పాపము నేను తీసివేసుకుంటున్నాను అని మనుషుడు అనుకుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది. అంటే మనుషుడు తనంతట తాను మోసపోయి తప్పు మార్గంలోనికి వెళుతున్నట్లుగా వ్రాయబడి ఉంది. ఇదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనంలో, వాడు బూడిద తింటున్నాడు, వాడి మనసు మోసపోయినదై తప్పుదారిన వాడిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా, తన ఆత్మను వాడు రక్షించుకొన జాలడు, తన కుడి చేతులు అబద్ధం ఉన్నది కదా అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు అని రాయబడు. కనుక మీరు ఈ బుద్ధి లేనటువంటి వానికి ఇక్కడ బుద్ధి చెప్పు నిమిత్తమై ఇక్కడ యేసు ప్రభు వారు మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఇది వర్తమాన కాలానికి సంబంధించినటువంటి కార్యంగా చూస్తాం. ఇలా ఈ వర్తమాన కాలంలో మధ్యవర్తిగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనుషులందరికీ ప్రకటించిన మాట ఇక్కడ 4వదిగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. అంటే ఇప్పుడు మనుషుని జీవితానికి ఏముందంటే శిక్ష కాసుకొని ఉన్నట్లుగా చూస్తాం. విశ్రాంతికి వ్యతిరేక పదం ఏంటంటే యుగ యుగాలు దుఃఖముతో నిండినటువంటి అనుభవమే. మనుషుని జీవితంలో ఏమాత్రం కూడా విశ్రాంతి లేదు అనేది వాక్య సత్యమై ఉన్నట్లుగా చూస్తాం. యోగ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని రాయబడి ఉంది. నరులు ఎందుకు పుడుతున్నారు అంటే వారు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని రాయబడింది యోబు గ్రంథంలో. కనుక మీరు ఇక్కడ నా యొద్దకు రండి అని ఇక్కడ ప్రభు పలకడంలో మనుషులందరూ కూడా ఎవరి యొద్ద ఉన్నారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక్క నిమిషంలో ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించినటువంటి అపవాది, ఇదంతా నాకు అప్పగించబడి ఉన్నది, నీవు నా కాళ్ళకు మొక్కితే ఈ మహిమంతా కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అందుకేమంటే నా యొద్దకు రండి అంటే ఇప్పుడు వారు ఎవరి యొద్ద ఉన్నారంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నదని ఎరుగుదుము అని రాయబడిన మాట చూస్తాం. కనుక మీరు వాని యందు పడి ఉన్నటువంటి వాడు ఇక్కడ ప్రభు అంటాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని రాయబడి ఉంది. కనుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, ఆయనే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని ప్రకటించినట్లుగా చూస్తాం. యేసుక్రీస్తునందున్నటువంటి వారికి నిత్యము జీవించేటువంటి ఆధిక్యత దేవుడు వారికి కల్పించినట్లుగా చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తునందు లేనటువంటి వారికి వారి పాపాన్ని బట్టి నిత్య నరకమే వ్రాయబడినటువంటి మాటను చూస్తాం. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు. కనుక ఏమంటే నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. శ్రమలో ఉన్నటువంటి వారిని సంపూర్ణమైనటువంటి విశ్రాంతి ఇచ్చిన నిమిత్తమై ఆయన ఇక్కడ ప్రజలను ఆహ్వానించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఐదవదిగా చూస్తాం, ఆయన మధ్యవర్తిగా ఉండి చేసినటువంటి కార్యం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34 వచనం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34 వచనం. ఆయన జన సమూహాలను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని ఆయన వారికి అనేకమైన సంగతులను బోధించెను. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని. కాపరి లేని గొర్రె యొక్క జీవితం పేరు ఎట్లా ఉంటుందని అంటే, అరణ్యములో అపాయకరమైనటువంటి జీవితం కలిగినటువంటి జీవితమే గొర్రె జీవితం అయి ఉన్నట్లుగా చూస్తాం. యెషయా గ్రంథం 53:6లో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగను అని రాయబడిన మాట చూస్తాం. కనుక వేరే కాపరి లేని గొర్రె యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే, అడవి మృగములకు ఆహారం అయిపోయినట్లుగా రాయబడి ఉన్నది. యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కాపరి లేని గొర్రెలు కొండల మీద తిరుగుచు అడవి మృగములకు ఆహారమైనవి అని రాయబడిన మాట చూస్తాం. కనుక వేరే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని ఆయన వారికి అనేకమైన సంగతులు బోధించినట్లుగా చూస్తాం. ఇలా ఈ అనేకమైన సంగతులు ఎక్కడ బోధించాడు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనుషుని జీవితానికి అవసరమైన సంగతులన్నిటినీ, మనిషి జీవితం ఎట్లాగైతే క్షేమంగా ఉంటుందో ఆ క్షేమము మనుషులు పొందడానికి ఈ 3 అధ్యాయాల్లో ఆయన బోధించినట్లుగా చూస్తాం. ఆయన మొట్టమొదటిగా బోధించినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఆరంభించినట్లుగా చూస్తాం. అంటే మనుషులు ఉన్నటువంటి ఆత్మే ప్రాధాన్యమైనటువంటి స్థితిగా చూస్తాం. కనుక వేరే మనుషుడు ఈ ఆత్మ విలువను ఎరుగక మనుషుడు ఎట్లా జీవిస్తున్నాడు అని అంటే, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఇక్కడ నిత్య జీవమునై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆత్మకు మరణం లేదు, ఆత్మ యుగయుగాలు ఉండేటువంటి జీవిగా చూస్తాం. ఆయన యుగయుగాలు ఉండేటువంటి దేవుడు. కనుకనే ఆయనతో ఉండు నిమిత్తమై ఇక్కడ అనేకమైనటువంటి సంగతులు బోధించినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక లేదా మనుషుడు తన ఆత్మ యొక్క విలువను ఎరుగనటువంటి వాడై ఉన్నట్లుగా చూస్తాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధ, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను తన ప్రాణమును పోగొట్టుకొని వానికి ఏమి ప్రయోజనము? లోకమంతా మనుషుడిదై ఉండొచ్చు, అయితే ఆ లోకము తనదైనంత మాత్రం తన ప్రాణానికి కానీ తన ఆత్మకు కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో రాబడిన మాట, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అని రాయబడి ఉంది. కనుక ఇక్కడ అనేకమైనటువంటి సంగతులు ఆయన వారికి బోధించినట్లుగా రాయబడి ఉన్నది. ఈ బోధించినటువంటి బోధ అంతటి తర్వాత ఆఖరిగా 7వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట, ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని రాయబడింది. కీర్తన 40లో దావీదన్నాడు, ఆయన జిగటగల దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తి బండ మీద నా పాదములను స్థిరపరిచెను అని రాయబడింది. దేవుని మాటలు చొప్పునిచ్చే ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అని రాయబడిన మాట చూస్తాం. కనుక వేరే ఆయన మధ్యవర్తిగా ఆయన లోకంలో చేసినటువంటి కార్యం ఏమిటంటే, దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి ఆ వివాదాన్ని తీసివేయడానికి మనుషుడు జీవితం యొక్క స్థితి అంతటిని ఆయన వివరించి చెప్పినట్లుగా చూస్తాం. నీ జీవితం నీ ఆత్మకు కలిగేది ఆఖరకు నిత్యమైనటువంటి నిత్య నరకాగ్నే. కనుకనే నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాను అని ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ ఆయన మధ్యవర్తిగా చేసినటువంటిది 2వ కార్యంగా చూస్తాం. మధ్యవర్తి అనే మాట గమనించినప్పుడు మనుషులకు దేవునికి మధ్య ఉండి ఆయన చేసినటువంటి కార్యం అనేక సంగతులను
వారికి బోధించినట్లుగా చూస్తాం. 6వదిగా చూస్తాం చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. వారు గలిలయలో సంచరించుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమందు ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఇక్కడ ఈ మాటను ఆయన శిలువ కార్యానికి వెళ్ళక ముందు దాదాపు శిష్యులతో 2-3 పర్యాయాలు చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. కనుక ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట, మనుష్య కుమారుడు దుష్టుల చేతికి అప్పగించబోచున్నాడు, ఆయనను చంపి వారు సిలువ వేతురు, ఆయన 3వ దినమందు తిరిగి లేచును అనే మాటను ఈ వాక్య భాగంలో చూస్తాం. ఆయన చెప్పినటువంటి మాట. కనుక మీరు అట్లాగే ఆయనను అప్పగించినటువంటి మనుషుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటను చదువుతాం. ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించెను అని రాయబడి ఉంది. యేసు ప్రభు వారు తన వారిని తండ్రి యొద్దకు వెళ్ళు సమయము ఆసన్నమవుగా ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించెను అని వ్రాయబడినటువంటి మాటలు ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. తర్వాత 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని గూర్చి సర్వసత్యంలోనికి నడిపించును. ఇక్కడ ఆయన జీవముతో ఉండగా చెప్పినటువంటి మాట, నేను వెళ్ళిపోవడం ద్వారా మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. వర్తమాన కాలంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు జరిగించవలసినటువంటి కార్యం సంపూర్ణం చేయబడిన తరువాత భవిష్యత్ కాలంలో వారిని కాపు కాయడానికి భద్రపరచడానికి ఇక్కడ పరిశుద్ధాత్ముడు భూమి మీదకు రానయ్యున్నట్లుగా ప్రభు ప్రకటించినట్లుగా చూస్తాం. అందుకే ఏమంటే, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని ఇక్కడ చెప్పినట్లుగా చూస్తాం. కనుక వేరే ఆయన మధ్యవర్తిగా ఈ లోకంలో మనుషుల పాపమును ఒప్పింపజేసి ఆ పాపము తీసివేయటువంటి మార్గము ఆయనే అయ్యున్నట్లుగా ప్రజలకు ప్రకటించినట్లుగా చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చెప్పిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవుడు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు అనే మాటను ఇక్కడ ప్రభు ప్రకటించినట్లుగా చూస్తాం. ఈ యోహాను సువార్తలోనే ఆయన 19వ అధ్యాయంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని సంకల్పం అంతా ఆయన సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా వ్రాయబడను. శిలువ కార్యము ద్వారా మనుషులను పవిత్రపరిచి దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఆయన కార్యము జరిగించినట్లుగా చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు, దేవుని సన్నిధికి తీసుకురాబడినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ 6వదిగా ఆయన జరిగించినటువంటి శిలువ కార్యము ద్వారా మనుషుడు దేవుని దగ్గరకు ప్రత్యక్షంగా రావడానికి ఆయన నూతన మార్గం ఏర్పరిచినట్లుగా వ్రాయబడి. పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనుషునికి సంపూర్ణమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం ఈ మాటను చదువుతాం. ఆయన శరీరమును తెర ద్వారా మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని చెప్పబడినట్లుగా చూస్తాం. ఆయన రక్తమే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి మనుషులను ప్రవేశపెట్టినట్లుగా చేయబడినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ 6వదిగా చెప్పబడిన మాట, ఆయన రక్తమే మనుషునికి దేవునికి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని తీసివేసి ఆయన సమాధాన పరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా మనం శత్రువులమై ఉండగా
ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. ఆయన యందు అతిశయించినట్లుగా 11వ వచనంలో కూడా చెప్పబడినట్లుగా చూస్తాం. కనుక మీద ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యాన్ని ఆయన 40 దినాలు కనబడుతూ భవిష్యత్తులో పరిశుద్ధాత్మ చేయవలసినటువంటి కార్యాన్ని ఆయన ప్రజలకు తెలియపరిచినట్లుగా చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించి వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చినటువంటి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునుగా అగుపరుచుకొనెను. ఇక్కడ ప్రమాణాలు అని ఒకటేస్తున్న మాట రుజువు పరుస్తూ, ఆయన జీవించున్నంత వరకు ఆయన వెంబడించినటువంటి వారు ఆయన సిలువ వేయగానే ఎవరి ఇళ్లకు ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నట్లుగా వ్రాయబడినది. ఆ రీతిగా వెళ్ళిపోతుండగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి మరలా వారిని వెంబడించినట్లుగా వ్రాయబడి ఉన్నది. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి 2 వ్యక్తులు, ఎమ్మాయి అనగా అయోమయమైనటువంటి పరిస్థితి. వారు అంతవరకు ప్రభు రక్షిస్తాడని నిరీక్షించినటువంటి ప్రజలే ఆయన మరణించగానే ఆయన లేస్తాడు అనేటువంటి మాట నమ్మకుండా వారి గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి వారిని వెంబడించి తిరిగి పరల ఆయన రుజువుపరుచుకొని ఆయనే నిజమైన దేవుడుగా అగుపరిచి తిరిగి మరల ఆయన సంఘముగా కట్టినట్లుగా చూస్తాం. ఆయన వెళ్లే ముందు అపోస్తలుల కార్యంలో ఆయన ఆరోహణం అయ్యే ముందు పరిశుద్ధాత్మ కొరకు మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని ప్రభు వారికి ఆజ్ఞాపించి ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్ముడు భూమి మీద కొమ్మరించబడగా తిరిగి మరల వారు పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని యొక్క పరిచర్యను కొనసాగించి అనేకులను ప్రభు యొక్క శిష్యులుగా చేసినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక భవిష్యత్తు కాలంలో జరిగేటువంటి కార్యాలు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జరిగించినట్లుగా చూస్తాం. కనుక ఆయన చెప్పిన మాట అల్ఫా ఓమేగా నేనే, ఆది అంతమో నేనే, సమస్తమును జరిగించి వాడు నేనే. ఆది యందు తండ్రిగాను, వర్తమాన కాలంలో కుమారుడుగాను, భవిష్యత్ కాలంలో పరిశుద్ధాత్ముడుగాను ఆయన రక్షించినటువంటి వారందరినీ భద్రపరుస్తూ దేవుని రాజ్యం కొరకై సిద్ధపరిచినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సర్వాధికారి అయినటువంటి దేవుడు నిన్ను ఏలుచున్నాడు అని రాయబడి ఉన్నది. కీర్తన 95 ఆయన మేపు గొర్రెలము, ఆయన పరిపాలించు ప్రజలము అని రాయబడి ఉంది. కనుక ఆయన పరిపాలనలో సంఘమునకు అనుగ్రహించబడినటువంటి ఆధిక్యత, నిరంతరము దేవుని సన్నిధిలో నిలిచేటువంటి ఆధిక్యతను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు కల్పించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 4:8 నుండి. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూ రెక్కల లోపల కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన కాల భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయినటువంటి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనం నందు ఆసీనుడైన యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆ 4 జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనం మీద ఆసీనుడైన వారిని చూసి సాగిలపడుతూ యుగయుగములు జీవించున్న వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక
నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసిరి. కనుక ఇక్కడ ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో దేవుడై ఉండి ఆయనే దేవుడుగా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి ఇక్కడ 24 పెద్దలు సింహాసనం ముందున్నట్టు కూర్చున్న వాడిని మహిమ ఘనత పొంద అర్హుడు అని వారు నమస్కారం చేస్తూ తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసినట్లుగా చూస్తాం. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా వ్రాయబడినది. కనుక ఆయన మనకు చేసినటువంటి కార్యాన్ని ఆధారం చేసుకొని వారు ఏ రీతిగా అయితే దేవుని ఘనపరిచారో అదే రీతిగా మనము కూడాను దేవుని ఘనపరచ బద్ధులమై ఉన్నాం. దేవుడు ఆ రీతిగా ఘనపరచబడినట్లు ఆయనను కొద్ది సమయము మనము ఆరాధించే వారముగా ఉంటాం. చూడండి, కీర్తన 33వ కీర్తన 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. కనుక ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు దేవుణ్ణి ఉత్సాహంతో ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగాలు చూస్తాం.